హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. ఇప్పుడు చూస్తున్న వీడియో సరదాగా సంక్రాంతి ముందు మా ఫ్యామిలీ అంతా కలిసి బయటికి షూటింగ్ పర్పస్ మీద ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక సాంగ్ షూట్ చేసాము, ఒక రైతుకు సంబంధించిన ఓల్డ్ సాంగ్. ఆ సాంగ్ తాలూకు వీడియోస్ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఓల్డ్ సాంగ్ అండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది నా సాంగ్ అండి. పాత సాంగ్ ఎందుకో మాకు తీయాలనిపించింది, అది షూట్ చేసాము. మీకు కూడా బాగుంటుంది, నచ్చుతుందని అనుకుంటున్నాము. ఇదే సాంగ్ నచ్చి మా బావగారు కూడా సాంగ్లో షూటింగ్లో పాల్గొన్నారు. ఆయన చాలా సరదైన వ్యక్తి. నడిచిరండి, ముందు నడిచిరండి, అలా నడండి, ఆక్కండి, స్లో 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 స్లోగా, చాలా స్లోగా. ఒకసారి మధ్యలో చూసుకోండి, ఆగండి, ఒకసారి ఆగండి, ఒకసారి చూసుకుని అలా ఆగి క్లోజ్ వచ్చి చూడండి. వచ్చి వచ్చి ఇలా మెల్లిగా వెళ్ళినా రా 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 స్లోగా ఆగు ఆగు ఆగిపో. అంతే బాగుంది. ఈసారి దగ్గర నాగలు కనిపించుకో, ఆ పక్కన ఆవిడకి దించిపెట్టు. ఇలా పెట్టావా? పడవలు కూడా దాంట్లో పెట్టావు. ఆవిడకాయ తీసుకుని రాను, నువ్వు కూడా అలాగండి పట్టుకోండి. అలా నచ్చుకుంటూ వెళ్ళండి. ఒక్క సార్ భర్తకి భార్య సపోర్ట్ అండి. అలాగే మనం ప్రతి ఇంట్లో కూడా భర్తకి భార్య, భార్యకి భర్త సపోర్ట్ ఉంటే కనుక ఏదైనా సరే, ఎంత పని అయినా సరే సులువు అవుతుంది. కాబట్టి రైతుతో పాటు భర్తతో పాటు భార్య కూడా పొలానికి వెళ్ళి పశువులకు కావలసిన గడ్డిని సేకరణ జరుగుతుంది. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా తీసాము. అలాగే మాది తునికి దగ్గరలో చిన్నగా విలేజ్ ఉంది, మరువడని విలేజ్. ఆ విలేజ్ దగ్గర పొలం ఉంది. ఆ పొలంలోకి వెళ్ళి షూటింగ్ చేయడం జరిగింది. కానీ ఆ పొలంలో కూడా పాపం మాకు బాగా సహకరించారు. మా బావగారు డ్యాన్స్ రాదండి, కానీ అక్కడ ఏమైందంటే మా పాప సరదాగా డ్యాన్స్ చేస్తుంది, వీడియో క్లిప్పింగ్ తీసుకుంటుంది. మా బావగారు కూడా మా పాపతో పాటు వేయడం జరిగింది. ఏదో వచ్చిరాని డ్యాన్స్ అని నచ్చున్నది, కాబట్టి ఆ డ్యాన్స్ చూసి మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మా పాప కొద్దిగా కొత్తగా కొద్దిగా సిగ్గుపడేది, అయినా మా బావగారు ఊరుకునేవారు కాదు. అందరూ కూడా మా ఫ్యామిలీలాగా అందరూ కూడా సరదాగా ఉండాలనుకుంటున్నాను. షూటింగ్ స్పాట్లో అందరూ కూడా మంచిగా డ్రెస్ వేసుకోవడం వల్ల 2-3 ఫొటోస్ దిగాము. మళ్ళీ ఆ లొకేషన్ గట్రా రాదని. అలాగే సంక్రాంతి ముందు విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి సాంగ్, ఆ సాంగ్ షూట్ జరిగింది. అందులో కొన్నే కట్టిందే అన్న వీడియో క్లిప్ కోసం ఎన్నిసార్లు షార్ట్ తీసినా సెట్ అయ్యేది కాదు. మేము రైట్ చెప్తే ఆవిడ లెఫ్ట్ కొట్టేది, మొత్తం మీద కొట్టింది కన్ను. అలాగా పాపం ఆవిడకి రాదు కాబట్టి ఏదో కింద మీద పడి చిన్న సాంగ్ కూడా షూట్ చేసామండి. ఆ వీడియోస్ క్లిప్ చూస్తున్నాం. ప్రతిదీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది, కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయండి. మా బావగారు కూడా ఆ సాంగ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. వీళ్ళు డ్యాన్స్ రాదు, రాని డ్యాన్సే చాలా సరదాగా ఉంటుంది చూడడానికి. వచ్చిన ప్రొఫెషనల్స్ కన్నా రాని వాళ్ళు చేసే డ్యాన్సే ఎంతో అందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం అందరూ ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఇది కూడా మా ఆవిడకి డ్యాన్స్ లేదు కాబట్టి నాకు కొద్దిగా ఇబ్బంది అయ్యేది. నాకు కూడా డ్యాన్స్ రావడం వల్ల అయిపోయాను. ఆవిడకి డ్యాన్స్ నేర్పడంతో నేను కూడా నా డ్యాన్స్ నేను మర్చిపోయాను. అలాగే నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి, చిరాకు వచ్చేసింది. అయినా సరే ఏదో రకంగా సాంగ్ కంప్లీట్ చేయడం జరిగింది. వీడియో షార్ట్స్ అండి ఇవి. ఆ షార్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. మా ఛానల్లో షార్ట్స్లో ఈ సాంగ్ చూడొచ్చు, ఫుల్ సాంగ్ ఆడియోతో కలిపి. ఇందులో ఆడియో ఉండదండి. అలాగే విక్టరీ వెంకటేష్ బాబు గారి సాంగ్ ఈ ఎల్లో గొబ్బిల్లో సాంగ్ ఉందండి. అందులో ఆ సాంగ్ చుట్టుపక్కల పిల్లలతో మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయితో కూడా
చేయడం జరిగింది. ఆయనకు బాబుకి డ్యాన్స్ రాదు, అయినా సరే ఆయనతో కొద్దిగా నేను సపోర్ట్ చేసి ఆ వీడియో క్లిప్పింగ్ తీయడం జరిగింది. అక్కడికి మొత్తం కొద్దిగా డెకరేషన్తో వెళ్ళడం జరిగింది. కొండలని, చున్నీలని, చెరుకులని, కోడిపుంజని పట్టుకెళ్ళి ఉన్నంతలో మేము కొద్దిగా అందంగా కనిపించేలా చేసాం. కాకపోతే అప్పుడు టైం కొద్దిగా ఎక్కువైంది, సన్ వచ్చింది. మాది చిన్న కెమెరా, సెల్లో కాకుండా కెమెరా తిరిగి ఫేస్ బ్లాక్ పడ్డాయి. కాబట్టి నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ తీయడం జరుగుతుంది. నేను మా మేనల్లుండి మా అగ్గారు అబ్బాయి షూటింగ్ పర్పస్లో మంచి సపోర్ట్ చేస్తారండి. ఎప్పుడైనా సరే నాకేమైనా ఇబ్బంది వెంటనే వచ్చి వీడియో తీయడం జరుగుతుంటుంది అత్యవసరంలో. అలాగే షూటింగ్ అంతా అయిపోయాక ఫ్యామిలీకి కలిసి ఫోటో దిగాం. అప్పుడప్పుడు పిల్లలతోనే ఫ్యామిలీతో కూడా కొస్తా బయటకు వెళ్తే మనకి రిలాక్స్గా ఉంటుందండి. అంతా కూడా బయటకు వెళ్ళి అకేషన్గా సండే కానీ, ఎంప్లాయీస్ సండే అని, సాటర్డే అని బయటకు వెళ్తే కనుక మనకి కొద్దిగా రిలాక్స్ ఉంటుంది. మన పిల్లలతో సరదాగా గడపచ్చు. ఇప్పుడు మీరు చూడబోయేది మరి షూటింగ్లో ఒక రైతు నాగల్ని పట్టుకొని వెళ్ళాడు కదండి భుజం మీద. ఆ నాగల్ని మరి ప్రత్యేకంగా కార్పెంటర్తో తయారు చేయించడం జరిగింది షూటింగ్ కోసం, ఒరిజినాలిటీ కోసం. ఆ నాగల విశేషాలు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ నాగలు తయారు చేస్తాను. నేను మీ పిల్ల కూడా మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి ఈ క్లిప్పింగ్ తీయడం జరిగింది ఆ స్పాట్కి వెళ్ళి. హాయ్ అండి, నమస్తే. మీకు షూటింగ్లో చూపించిన నాగలండి ఇది. దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి, వివరంగా అని చెప్పేసి తెచ్చి చూపించడం జరుగుతుంది. షూటింగ్లో వాడడం ఒక సాంగ్కి చూడండి నాగలే. ఇది రైతులు దున్నేదన్నమాట. ఇది గతంలోని ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తాయి అన్నీ. గతంలో రైతు ఇదే నాగలతో దున్నేవాడు. ఇదే నాగలండి ఇది దున్నేది. ఇది కర్ర అన్నమాట, పట్టుకోవడానికి ఎద్దులు కడతారు దీన్ని. ఇదేమో రైతు పట్టుకుంటాడు, ఇలా పట్టుకొని దున్నుతాడు. దున్నప్పుడు ఇది భూమిని తవ్వుకుంటూ వెళ్తుంది. భూమిని అంతా గొల్ల చేస్తుందన్నమాట. చూడండి, ఇది నాగలై రైతు పట్టుకుంటుంది ఇలాగ. ఇది ఎద్దులు కడతారు ఇలా రామ్మ ఒకసారి తిరగరా, ఇలా తిరుగు. ఎద్దులు మా పాప లాగే ఎద్దు అనుకోండి, ఇలా ఉంటుంది. దీన్ని రైతు లాగుతాడనమాట. చిన్నది లాగి ఎదరికి ఇలా లాగుతూ ఉంటే ఇది భూమిని తవ్వుతుందండి. ఇలాగా భూమి తవ్వుకుంటూ వెళ్తుంది. ఇలాగా భూమి తవ్వుకుంటూ వెళ్తుంది. ఇలాగమ్మా ఇలాగ ఎంత నేల చూపించండి. అలా చూసారు కదా. అప్పట్లో ఎక్కువ మంది మొత్తం అందరూ కూడా ఇదే నాగల్ని పొలాలు మరియు వ్యవసాయాలు పండించడానికి వాడేవారు. వీటితో భూమిని బాగా సారవంతం చేసిన తర్వాత మరి పంట వేయడం జరిగేది. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయిందంటే అంత ఎలక్ట్రానిక్స్. ఆ రోజులు మనం చూడలేము, కానీ అటువంటి రోజులు మళ్ళీ వస్తే చాలా బాగుంటుంది. అప్పట్లో చూడటానికి చాలా కంటికి ఎంతో అందంగా అనేది. కొన్ని బేసిన మనకి వచ్చే భోగి పండుగ రోజు ఉదయాన్నే అందరూ లేచి నలుగు పెట్టుకొని చక్కగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని తర్వాత పిల్లలు చక్కగా 10 రోజుల ముందే ఆవు పేడతో పిడకలు చేసుకుని ఉంచుకునేవారండి. అవన్నీ కలిపి ఒక దండ చేసి అవి మెల్ల వేసుకొని ఆ పిడకలు మళ్ళీ తీసుకెళ్లి ఆ భోగి మంటలో పడిచేవారు. ఇది మన సాంప్రదాయం, ఎప్పటి నుంచో వస్తుంది. కానీ ఇప్పుడు ఎవరో చేయట్లేదని అనుకుంటున్నాను. నేను పిల్లలకి ఈ విషయాన్ని తెలియపరచడం కోసం వాళ్ళతో ఈ పని చేయించాను. మీకు కూడా తెలుస్తుందని అనుకుంటున్నాను. పెద్ద పండుగ నాడు మరి మన పూర్వీకులు ఎవరైతే స్వర్గస్థులు అయ్యారో వాళ్ళు తలుచుకుంటూ కూడా ఆ రోజు జంగరాయంతో వాళ్ళని పొగుడుతానండి పాట రూపంలో. అదే మరి నేను చేసిన మా అమ్మగారు అలాగే మా అక్కగారు పేర్ల మీద ఆ రోజు ఆయనతో పొగిడించడం జరిగింది. నా చుట్టుపక్కల ఉంటుంటారు వాళ్ళు ఎక్కడైనా సరే సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. కాపాడు ఆపదలోని అడ్డవు చీకటలో వెళ్ళావు
కోటెక్కారంగాలు ఉడిమిల్లోనున్నావు కాపాడవమ్మ నువ్వు అక్కగారు పెద్ద దానవయ్యి నువ్వు పాదమే వేసే మీదకాయ దీవించా మా బాబుగారు బాగా ఉండాలా బాబుగారు చల్లగా ఉండాలా అయ్యగారు పేర్లు ఎత్తుకు ఉండాలా సంతోషం పొగుడుతున్నావా చెమ్మారప్పని దీవిస్తున్నావా మా బాబుగారు బిడ్డలు బాగా ఉండాలా బాబుగారు ఆరోగ్యంగా ఉండాలా బాబుగారు సంతోషం కలగాలా ఏది మా బాబయ్య గారు 100 రూపాయలు చెయ్యేది ఏది అది చెయ్య అయ్యగారు 100 రూపాయలు చెయ్య మా బాబయ్య గారు చదువులు ఛాత్రాలు చల్లగా ఉండి అయ్యగారు బాగా ఉండి చెమ్మాద్రప్పన్న బాబు చల్లగా కాపాడుతుంది ఆ అప్పన్న బాబు చల్లగా అయ్యా